ప్రధానంగా ఇప్పుడు మొదటి అంకంలో శ్రీ రామాంజనేయ రమ్యగీతిక మనం ఆరంభించటం, సకల మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని కీర్తిస్తూ, రామచంద్రుడితడు రఘువీరుడు, శ్రీరాముని చరితం ఎంత గొప్పదయ్యా అంటే అన్నమాచార్యులు వారు చెప్తాడు ఒక సంకీర్తనలో, రాముడు లోకాభిరాముడు ఉదయించగాను భూమిలో వాల్మీకి పుణ్యమెల్లా దక్కెను అంటాడు. రామచంద్రుడు పుట్టగానే పుణ్యం అంతా దక్కిందిట ఆయనకి. అంటే ఈ చరితాన్ని రాయబోతున్నాడు కాబట్టి అంత ఘనమైన చరితం శ్రీరామచంద్రుడిది. ఈ రామచంద్రుడితడు రఘువీరుడు అన్నది చాలా అరుదైన సంకీర్తన. ఈ సంకీర్తనలో శ్రీరామచంద్రుడిని క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన కల్పవృక్షం, పారిజాతం, చింతామణి ఇటువంటి వాటితో ఆయన పోలుస్తున్నాడు. మనందరికీ తెలుసు, చింతామణి అంటే కోరిన కోరికలు ఇచ్చే దేవమణి, కల్పవృక్షం అయితే మన కోరికల్ని తీర్చే వృక్షం, అలాగే కామధేనువు మనం ఏది కోరుకుంటే అది అక్కడికక్కడ ప్రసాదించే దేవతా గోవు. వీటన్నిటితో ఆయన శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఆయన చరితాన్ని మనకి ఏకరువు పెట్టడం ప్రధానమైన అంశం. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము. ఆ అహల్యకి శాప విమోచనం చేశాడు కాబట్టి ఆయన కామధేనువు అక్కడికక్కడే ఆవిడకి శాప విమోచనం కలిగింది. ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము. కోపిష్ఠి అయిన ఆ విశ్వామిత్రుడి యాగాన్ని సంరక్షించి విశ్వామిత్రుడి పాలిటి కల్పవృక్షం అయ్యాడు. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు. సీతాదేవికి సాక్షాత్తు చింతామణి, పతిదేవునిగా శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. ఈతడు దాసుల పాలి ఇహపరదైవము. ఇహపరాల్ని ఇతోధికంగా ప్రసాదించే దైవం ఈ శ్రీరాముడు అంటాడు. పరగ సుగ్రీవు పాలి పరమబంధుడితడు. సుగ్రీవుడికి అత్యంత ఆప్తుడైన స్నేహితుడు. పరగ సుగ్రీవు అంటాడు ఆయన. పరగడం అంటే ప్రవర్తిల్లడం, అచేయలడం. అన్నమాచార్య సంకీర్తనలో ఈ పరగ అన్న పదం మనకి పదే పదే దర్శనమిస్తుంది. సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. రామభక్తి సామ్రాజ్యాన్ని ఆంజనేయుల వారు వ్యాప్తి చేసినట్లుగా ఎవరు చేయలేదు కదా. రామభక్తి సామ్రాజ్యం ఏ మానవులకు దక్కెనో అంటాడు ఆయన త్యాగరాజస్వామి. మనందరికీ దక్కేలా చేసి రామనామ ఘనతని చెప్పింది ఆ ఆంజనేయుల వారు. రామనామం రాముడి కంటే గొప్పదన్నాడు ఆయన. నిరతి విభీషణుని పాలి నిధానము ఇతడు. ఇక్కడ విభీషణుడికి ఈయన ఎంతో ఆప్తుడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీరామచంద్రుడు మహానుభావుడని చెప్పాడు ఆయన. అది చెప్తూ గరిమ జనకు పాలి ఘన పారిజాతము. జనక మహారాజు ఎంత గొప్పవాడైనా కూడా శ్రీరామచంద్రుడు ఆయనకి అల్లుడుగా మారాక మరింతగా ఆయన ఖ్యాతిలోకి వచ్చాడు. అలాగే శబరిపాలి తత్వపు రహస్యము, అలరి గుహునిపాలి ఆదిమూలము అంటూ ఎంతో గొప్పగా కీర్తిస్తూ, కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి. ఇదొక గొప్ప ప్రయోగం అన్నమయ్య చేసేది. నువ్వు ఉన్నావు అంటేనే ఆయన ఉంటాడు. కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విపుడీతడు. తిరువెంకటగిరుల్లో కొలువై ఉన్నాడు ఆ రామచంద్రుడే, ఆయనే ఈ వెంకటాద్రి రాముడు అని చెప్తూ అద్భుతమైన రీతిలో లిఖించబడిన ఈ రామచంద్రుడితడు రఘువీరుడు అనే సంకీర్తనని శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ద్విజావంతి రాగంలో స్వరపరిచారు. ఆ అద్భుతమైన సంకీర్తనని మనకు అందించబోతున్నారు శ్రీ రామాచారి గారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే ఇందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. రామచంద్రుడితడు
రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్యా పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్యా పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలి చింతామణి సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము లీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి తత్వపురహస్యం అలరి గుహుని పాలి ఆది మూలము కలప శబరి పాలి తత్వపురహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విపుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విపుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి రామచంద్రుడితడు 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 రఘువీరుడు
అద్భుతం. రామచంద్రుని ఎంతో చక్కగా కీర్తించాక